లిక్కర్ స్కామ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా హైదరాబాద్ లో సోదాలు నిర్వహించారు. నిందితులు ఎక్కడెక్కడ సమావేశమయ్యారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ సీఎం జగన్ కు చెందిన భారతీయ సిమెంట్ ఆఫీస్ కు వెళ్లిన సిట్ అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్ప డైరెక్ట్ గా ఉన్న భారతీయ సిమెంట్ ఆఫీస్ లో సోదాలు చేశారు. మరోవైపు రాజ్కుస్ రెడ్డికి చెందిన రిసోర్స్ కంపెనీలో కూడా సిట్ సోదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. రైట్ శ్రేయ, అయితే ఏపీలో ఏదైతే సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగుతుంది. రీసెంట్ గా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత సిట్ దర్యాప్తు అయితే వేగవంతంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే A1 గా రాజ్ కసిరెడ్డి, A6 గా సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 గా చాణక్య ఉన్న నేపథ్యంలో ఏదైతే A33 గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన మే 7, 2025 ఈ కేసు నుంచి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం, ఆ తర్వాత ఆ బెయిల్ నిరాకరించడంతో మే 22, 2025 సిట్ అధికారులు ఆయన మైసూరులో అరెస్టు చేయడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఆయన భారతీయ సిమెంట్స్ కి సంబంధించి డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న నేపథ్యంలో భారతీయ సిమెంట్స్ కి మీద కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భారతీయ సిమెంట్స్ కి యాజమాన్యానికి దీనికి సంబంధం లేదు అని, ఎలాంటి ఆధారాలు లేవని తేల్చడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ భారతీయ సిమెంట్స్ లో ఏదైతే సిట్ దానికి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇక్కడ గ్రూప్ మీటింగ్స్ జరిగాయి. ఇక్కడ గ్రూప్ మీటింగ్స్ గా అనుకోవచ్చు, ఇక్కడ సమావేశాలు నిర్వహించారు అని చెప్పి సిట్ భావిస్తున్న తరుణంలో అక్కడ ఎలాంటి సమావేశాలు నిర్వహించారు అని సోదాలు జరపడానికి కావచ్చు, ఇక్కడ ఏమైనా ఆధారాలు లభించాయా, ఇక్కడ ఏదైతే గోవిందప్ప బాలాజీ మనీ ఏదైతే సిట్ ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న మనీకి సంబంధించి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు పంపించారు ఆ డబ్బులు అంతా అన్న ఆరోపణల నేపథ్యంలో భారతీయ సిమెంట్స్ లో కూడా అలాంటి ఆధారాలు ఏమైనా లభిస్తాయా అన్న కోణంలో సిట్ ఇక్కడ భారతీయ సిమెంట్స్ హెడ్ ఆఫీసు ఏదైతే బంజారా హిల్స్ లో ఉన్న భారతీయ సిమెంట్స్ హెడ్ ఆఫీస్ కి రావడం జరిగింది. అక్కడ సిట్ అధికారులు అయితే ఒక 3 వాహనాల్లో రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటి స్కార్పియో, ఒక 2 టొయోటా ఇన్నోవా కార్లతో 3 కార్లలో ఒక మఫ్తీలో సిట్ అధికారులు వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఆసక్తికరమైన విషయం, చాణక్య ఏదైతే A8 గా ఉన్నటువంటి చాణక్య కంపెనీ ఏదైతే నానక్రామ్ గోడాలో ఉన్నటువంటి టీ గ్రీన్ రిసార్ట్స్ లో కూడా సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించడం అయితే జరుగుతా ఉంది. అక్కడ కూడా సిట్ అధికారులు చాణక్య కంపెనీలకు సంబంధించి సోదాలు నిర్వహించడం అయితే జరుగుతా ఉంది. ఈ కేసులో ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి 30 పైగా నిందితులు అరెస్ట్ అయిన నేపథ్యంలో సిట్టు ఆధారాల కోసం అయితే ఇక్కడ హైదరాబాద్ వారి కంపెనీలకు సంబంధించిన హెడ్ ఆఫీసులకు వచ్చి ఇక్కడ ఆధారాలు సేకరించే పనిలో అయితే సిట్టు చాలా కీలకంగా వ్యవహరిస్తా ఉంది. ఎక్కడ కొంచెం కూడా క్లూ ఇవ్వకుండా అప్పటికప్పుడు అకస్మాత్తుగా సిట్ అధికారులు మఫ్తీలో వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహించడం అయితే ఆసక్తికరంగా, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సిట్ ఈ కేసుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఎంత వేగవంతంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది అని. దాదాపు 2 గంటల పాటు సిట్ అధికారులు ఇంకా భారతీయ సిమెంట్ లోనే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా అక్కడే ఉన్నారు, లోపలే ఉన్నారు. మనం చూస్తున్నాము సిట్ అధికారులు లోపల సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. మీడియా అంతా కూడా బయట ఏం జరుగుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శ్రీయ, ఇప్పుడు ఎంతసేపు సిట్ అధికారులు ఇక్కడ ఉంటారు, ఏ ఆధారాలతో బయటకు వస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇంకా నానక్రామ్ గోడాలో ఉన్నటువంటి చాణక్య ఆఫీసులో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ పరిస్థితి కూడా మనం గమనించినట్లయితే వారు కూడా అక్కడ 2 గంటల పాటు నుంచి సోదాలు నిర్వహిస్తున్న జరుగుతా ఉంది. ఇంకా దీనికి సంబంధించి రాజ్ కసిరెడ్డి ఆఫీసు, రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆఫీసులు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏకబిగిన ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి కంపెనీలు కావచ్చు, వారి ఆఫీసులు కావచ్చు, వెళ్లి ఆధారాలు సేకరించే పరిస్థితులు అయితే సిట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శ్రీయ, థ్యాంక్ యూ వెంకటేష్. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రమేష్ సంచలన విషయాలు వెల్లడించారు. కవితను లిక్కర్ కేసు నుంచి కాపాడితే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని కేటీఆర్ తనతో అన్నట్టు తెలిపారు. ఇది నిజం కాదని తన ఇష్టదేవుడిపై ప్రమాణం చేస్తావా అంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ అడిగినందుకే బీజేపీ హైకమాండ్తో మాట్లాడానని అన్నారు. అప్పటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని, ఎవరు కలిశారో ఉందంటూ మాట్లాడారు. కంచె గచ్చబౌలి భూముల విషయంపై మాట్లాడిన కేటీఆర్ సీఎం రమేష్ పేరు ప్రస్తావించారు. తాజాగా రమేష్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ విజయ. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఎంపీ సీఎం రమేష్
ఏదైతే ఘాటైన వ్యాఖ్యలు చేస్తారో ఈ రోజు అయితే చూస్తే పూర్తిగా అయితే కేసీఆర్ కావచ్చు, అదే విధంగా కేటీఆర్ కావచ్చు, ఏదైతే ట్విట్ ద్వారా అయితే చేస్తారు, ఈ యొక్క ట్విట్టర్ ద్వారా అయితే చేసిన వ్యాఖ్యలు అయితే సరికాదని అని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే లిక్కర్ స్కామ్ లో అయితే పూర్తి స్థాయిలో అయితే కవిత అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో పన్నాగే పడిదేశం కూడా అనుకోవచ్చు. అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో అయితే పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లలో బయటపడ్డారో వారు కూడా బయటకు తీసుకురావాలంటూ కూడా బీజేపీని కూడా గతంలో కూడా వారు ప్రాధాన్యపడ్డారని కూడా పూర్తి స్థాయిలో అయితే మనకు తెలిసింది. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు చూస్తే పూర్తి స్థాయిలో అయితే ఎంపీ రమేష్ కూడా పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే ఈ యొక్క కేటీఆర్ కావచ్చు, అదే విధంగా కేసీఆర్ ను కూడా పూర్తి స్థాయిలో విమర్శించే పరిస్థితి అయితే కనిపించింది. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు పూర్తి స్థాయిలో సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు అయితే పూర్తి స్థాయిలో అయితే ఘాటైన వ్యాఖ్యలు కూడా అనుకోవచ్చు. అయితే ఇప్పటికే చూస్తే మనము ఎవరైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారో వారు కూడా జైలు అయ్యారని కూడా తెలిసిందే. అయితే మొత్తానికి కవితకి పూర్తి స్థాయిలో అయితే భరోసా ఇవ్వండి అంటూ కూడా బీజేపీ నాయకుల వద్ద కూడా వారు ప్రాధాన్యపడ్డారని కూడా సీఎం రమేష్ కూడా ఈ రోజు మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా నా దగ్గర పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు ఉన్నాయంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి కేసీఆర్ కి ఏదైతే కేసీఆర్ కుమార్తె కవిత ఉందో లిక్కర్ స్కామ్ నుంచి కూడా బయటకు తీసుకొచ్చేందుకే ఈ యొక్క పన్నాగం పడ్డారని కూడా పూర్తి స్థాయిలో అయితే తెలిసింది. అయితే మొత్తానికి బీజేపీని ప్రాధాన్యపడ్డారా లేదా అనేసరి కూడా నా దగ్గర సీసీ ఫుటేజ్ ద్వారా కూడా వివరాలు కూడా ఉన్నాయి. అదే విధంగా పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి పూర్తి స్థాయిలో అయితే నింద మోపారో అదే విధంగా కవిత కూడా పూర్తి స్థాయిలో అయితే ఆమె జైలు పోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆమెను బయటకు తీసుకురావాలంటూ అదే విధంగా బయటకు తీసుకొచ్చిన తర్వాత మేము బీజేపీలోకి విలీనం అవుతామంటూ కూడా బీజేపీ పెద్దలతో కూడా వారు మాట్లాడినట్టు కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆయన సీఎం రమేష్ కూడా ఈ రోజు ఆరోపణలు చేస్తారు. అదే విధంగా గచ్చివేలిలో ఉన్నటువంటి భూముల విషయం కావచ్చు, పలు రకాల ఆస్తుల విషయంలో కూడా బీజేపీ నేతలతో కూడా మాట్లాడినట్టు కూడా పరిస్థితి అయితే తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో కాపాడాలనే ఉద్దేశంతోనే బీజేపీ పెద్దలతో మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాము. అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉండబోతాయని కూడా చూడాల్సిందే, వేచి ఉండాల్సిందే. ఓకే, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు. గుర్రాలతో గిరిజనులు యాత్ర, డోలీ మోతలతో నిరసన తెలిపారు. 7 నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ రోడ్డు పనులు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇంకా రోడ్డు పూర్తి కాలేదని పవన్ బాబు మా సమస్యలు పరిష్కరించారా అంటూ నిరసన తెలిపారు. మండల కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పినకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీల పరిధిలో కొండ శిఖరం గ్రామాలపై 9 గ్రామాలకు చెందిన 10 గ్రామాల్లో 2000 మంది ఆదివాసీ గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అయితే అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. ఏ ప్రభుత్వం వచ్చినా మా జీవితాలు మారడం లేదు, మా బ్రతుకులు మారడం లేదు అంటూ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో మనకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కనీసం నడిచేందుకు రోడ్డు లేదు, కనీసం ఊర్లోకి వెళ్లేందుకు కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్కి వెళ్లేందుకు కూడా సరైన రోడ్డు నిర్మాణం కూడా చేపట్టకపోవడంతో అయితే మాత్రం మా బతుకులు మారలేదు అంటూ కూడా గుర్రాలతో 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ కూడా వీళ్ళు నిరసన తెలిపిన వైనం అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టు అనంతగిరి మండలంలో ఉన్నటువంటి పినకోట, పెద్దకోటకు సంబంధించినటువంటి పంచాయతీ గ్రామాలు, అదేవిధంగా చూసుకున్నట్టయితే గుమ్మతంకు సంబంధించి కూడా మాకు ఇవన్నీ కూడా సుమారుగా 11 పీవీటీజీ గొంతు తెగలకు చెందినటువంటి గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి దగ్గరికి వెళ్ళాలంటే సుమారుగా 20 నుంచి 25 కిలోమీటర్ల మేర నడిచి వెళితే తప్ప కనీసం ఆ గ్రామానికి చేరుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా కొండ శిఖర గ్రామాలుగా ఉన్నాయి. అయితే వీరికైతే రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే ఎన్నో ఏళ్లుగా వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ వ్యతలను అయితే మాత్రం పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనీసం 7 నెలలలోనే మీ రోడ్డు నిర్మాణం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిప్యూటీ సీఎం గాను, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా కూడా పేరొందినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి జనవరి నెలలో అయితే 12 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 11.96 కోట్ల రూపాయలను శాంక్షన్ చేస్తూ కూడా రోడ్డు నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనలు కూడా చేసిన పరిస్థితి అవుతుంది. శంకుస్థాపనలు చేసి 7 నెలలు పూర్తి
పూర్తవుతున్నా నేటి వరకు కూడా కనీసం రోడ్డు నిర్మాణం పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడిన పరిస్థితి అయితే కనబడడం లేదు. ఏదైతే మనం చూసుకుంటున్నామో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్పినా కూడా లేదా అతని చేతుల మీదుగా ఫండ్స్ రిలీజ్ చేసినా కూడా నేటికి కూడా పనులు ప్రారంభించకపోవడం పట్ల అయితే కనుక వాళ్ళు ఒక నిరుత్సాహానికి గురైన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తనంతట తానుగా ముందుకు వచ్చి ఇక్కడ ఏదైతే పీవీటీసీ గ్రామాలైనటువంటి కొందు తెగలకు సంబంధించినటువంటి ఇలాంటి గ్రామాలకైతే కనుక రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ కూడా ముందుకు వచ్చి శంకుస్థాపన చేసినా కూడా కనీసం అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, తద్వారానే ఈ రోడ్డు నిర్మాణం సాగలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదంటే కనుక ఆరోగ్యం బాగలేదని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి చేరుకోవాలన్నా కూడా సుమారుగా 12 నుంచి 15 కిలోమీటర్ల మేర అయితే నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళైతే డోలీ కట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు సంబంధించి కూడా వర్షాకాలం వస్తే కనుక తరగతులకు బాయ్ చెప్తూ ఇంట్లోనే ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వయసు మరిన వారు ఎవరికైనా సరే ఒకటే కష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా కూడా అనారోగ్యం పాలైతే డోలీలో వెళ్లాల్సిన పరిస్థితి అవుతుంది. ఇంతలో ఇక్కడ నుంచి సుమారుగా 12 కిలోమీటర్ల మేర డోలీలో వెళ్లే సమయంలో పరిస్థితి విషమించినట్టయితే కనుక ప్రాణాలను కూడా పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. అదే గతంలో చూసుకున్నట్టయితే కనుక ఒక బాబుని భుజంపై వేసుకుని చనిపోయిన బాబుని భుజంపై వేసుకుని సుమారుగా 7 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లిన సంఘటనలు ఇవన్నీ కూడా మనసునైతే మాత్రం చాలా వరకు కలిచివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటివన్నీ కూడా చూసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చి రోడ్లు నిర్మాణం కోసం డబ్బులను ఇచ్చినప్పటికీ కూడా అధికారులు అలసత్వం కారణంగా అయితే రోడ్లు నిర్మాణం చేపట్టడం లేదని, ఇప్పటికైనా సరే అధికారులందరూ కూడా ముందుకు వచ్చి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అవుతుంది. తమ నిరసనను గుర్రాలతో పాదయాత్ర చేసి నిరసనను వ్యక్తం చేయడం ద్వారా తమ యొక్క బాధలు అయితే మాత్రం అధికారులు పట్టించుకుంటారని, ఖచ్చితంగా రోడ్డు నిర్మాణం త్వరలోనే చేపట్టాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఫార్మా ఫ్యాక్టరీలో సంభవించిన ఘోర పేలుడుపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు గాయపడిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు ఈ పిల్ దాఖలు చేశారు. పిల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 1 కోటి పరిహారంపై స్పష్టత లేదన్నారు. బాధితుల స్థితిగతులపై సమగ్ర విచారణ అవసరమని ఆయన కోరారు. ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని, విచారణను వేగవంతం చేయాలని పిటిషన్ లో తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమలో పేలుతో మాత్రం అందులో 140 మంది పని చేస్తుండగా 50కి మంది పైగా మరణించినట్లు మనం స్పష్టంగా కనబడుతుంది. ఆ యొక్క సిగాచి పరిశ్రమలో చాలా దారుణమైన సంఘటన అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఒక నిపుణుల కమిటీ అయితే వేశారు. ఈ యొక్క సిగాచి కంపెనీలో ఎలాంటి సంఘటన జరిగింది, ఎందుకు పేలుడు సంభవించింది అనేది అయితే ఒక నిపుణుల కమిటీ అయితే పర్యటించారు. ఆ యొక్క పర్యటనకు సంబంధించి అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారికి 1 కోటి రూపాయల నష్టపరిహారం అయితే ప్రకటించారు. గాయపడిన వారికి 10 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే సాయం అందించేందుకైతే ప్రభుత్వం ముందుకొచ్చింది. అదే విధంగా ఇప్పటి వరకు 1 కోటి రూపాయల నష్టపరిహారం మీద స్పష్టత లేదని అయితే ఒక రిటైర్డ్ సైంటిస్ట్ అయితే బాబురావు అయితే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి, స్పష్టమైన ఖచ్చితంగా దానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇప్పటి వరకు రాలేదు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లేక సిగాచి పరిశ్రమ కూడా ఇప్పటి వరకు బాధితులకు ఎలాంటి పరిహారం అందించలేదు. దానికి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇప్పటి వరకు రాలేదని అయితే బాబురావు పిల్ దాఖలు చేశారు. ఈ యొక్క పిల్ దాఖలు చేయడంతో పాటు ఖచ్చితంగా ఎవరైతే బాధిత కుటుంబాలు, చనిపోయిన బాధిత కుటుంబాలు ఉన్నారో వారికి ఒక భరోసా అయితే ఖచ్చితంగా దానికి భరోసా అయితే కలుగుతుందనే నమ్మకం అయితే వారికి కలిగింది. ఇప్పటి వరకు దాంట్లో కొంతమంది చనిపోయారా లేకుంటే ఎక్కడన్నా వెళ్ళిపోయారా అని అయితే ఇప్పటి వరకు అయితే స్పష్టమైన ఒక ఆదేశాలు అయితే రాలేదు. ఇప్పటి వరకు కొంతమంది మిస్సింగ్ అయ్యారు. మిస్సింగ్ అయిన వారి మృతదేహాలు కూడా ఇప్పటి వరకు ఆచూకైతే లభ్యం కాలేదు. DNA టెస్ట్ చేయడానికి కూడా కొంత ఆనవాళ్లు లేకుండా అయితే పోయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే విధంగానైతే బాబురావు అయితే ఒక సైంటిస్ట్, రిటైర్డ్ సైంటిస్ట్ అయితే పిల్ దాఖలు చేయడంతో కొంత బాధితుల కుటుంబాల్లో అయితే కొంత న్యాయం జరుగుతుందనే ఆశ అయితే కలుగుతుంది. ఖచ్చితంగా మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పరిశ్రమలలో ఎప్పుడైతే ఇలాంటి అగ్ని
వచ్చినప్పుడైతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుండి లేక అదే విధంగా ఆ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించిన వారితోటి మాట్లాడి నష్టపరిహారం త్వరగా అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటి వరకు సుమారు నెలకు పైగా జరిగిన ఈ యొక్క సిగాచి పరిశ్రమలో ఇప్పటి వరకు అయితే బాధితులకు న్యాయం జరగలేదు. వారైతే కుటుంబ సభ్యుల్లో వారైతే దుఃఖ సాగరంలో అయితే ఖచ్చితంగా ఉన్నారు. వారికి ఎలాంటి పరిహారం కూడా అందకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించి వారి కుటుంబ ఆవేదన అయితే లేకుంటే వారంతా కార్మికులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారైతే ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా దాంట్లో పని చేస్తున్నారు. కార్మికులు అంటే చేసుకొని బ్రతుకుతే తప్ప వారి యొక్క కుటుంబ పోషణకు చాలా ఇబ్బందికర పరిస్థితులు. కుటుంబ సభ్యులను కోల్పోయాం. నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. నిపుణుల కమిటీ కూడా దాంట్లో పర్యవేక్షించి ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది అయితే ప్రభుత్వానికి తెలియాలి. ఖచ్చితంగా ఆ యొక్క బాధితుల పక్షాన అయితే బాబ్రావు ఫిల్ దాఖలు చేయడంతో బాధిత కుటుంబాలను అయితే కొంత సంతోషంతో ఉన్నారు అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సాల్మన్. తెలంగాణలో మరిన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమిరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మిగతా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రం అయితే పరిస్థితి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణలో మరికొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే తేల్చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ జిల్లాలకు సంబంధించి ఉభయ జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి ఒక మెసేజ్ అయితే పాస్ పరిస్థితి. రెండు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో నిర్మల్ తో పాటు నిజామాబాద్, జగిత్యాల, అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐఎండీ మాత్రం హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలైతే తీవ్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాబోతున్నటువంటి ఈ పర్యావరణంలో ప్రతి ఒక్కరు అప్రమత్తతో మెరగాలని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే పలు సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇదే అంశానికి సంబంధించి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అదే స్థలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ఐఎండీ ఎట్టకలకైతే ఒక హెచ్చరిక జారీ చేసిన ఇప్పటికే గత 3-4 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాలు ఇప్పటికే వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వివిధ రాకపోకలకు తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరో 2-3 రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసిన లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మరికొన్ని రోజులలో కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా తీవ్ర స్థాయిలో జనజీవనం స్తంభించకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పాటించాలి. ప్రతి ఒక్కరు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంత జిల్లాల్లో తీవ్రమైన వర్షాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఉత్తర తీర ప్రాంతాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిసార్లు పలకొండ ప్రాంతాల్లో భారీ వర్షం రికార్డ్ అయ్యింది. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం, పొలాల్లో నీటి నిల్వల సమస్యలు ఏర్పడ్డాయి. అలాగే దక్షిణ తీర ప్రాంతాల్లో కూడా మధ్యస్థం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అయితే అందిస్తారు. వాసుబాబు, చెప్పండి.
ఎస్ ఫాత్మా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ దిశగా కదులుతూ తీరాన్ని అయితే తాకింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అటు తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచించింది. అటు ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలతో పాటు 4 రోజుల నుంచి ఇప్పటికే కురుస్తున్న పలు ప్రాంతాల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో భారీ వర్షం పొంచి ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అల్పపీడనం తీరం దాటంతో ఈ రోజు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ విభాగం అంచనా అయితే వేసింది. అటు అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు కాకినాడ, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడతాయని, వాయుగుండం తూర్పు భారత మీదుగా వాయవ్య దిశగా భారత వైపు పయనించి బలహీనపడిన తరువాతే వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు ఇప్పటికే అంచనా అయితే వేశారు. ఇప్పటికే అటు కోస్తా జిల్లాల్లో కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందువల్ల అల్లూరు జిల్లాలో ఇప్పటికీ ముంగిట పట్టణంలో దాదాపు 46 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇటు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం అయితే నమోదైంది. అటు శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ముసురు వాతావరణం నెలకొని ఉండడంతో 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు 17 జిల్లాల్లో గరిష్ట వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా రాయలసీమలో మాత్రం వానలోటు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత వర్షాలతో కోస్తాంధ్రాలతో వరి నాట్లు, పత్తి పంటల సాగు ఊపందుకుందని రైతులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే వేసిన ఖరీఫ్ పంటలు మాత్రం ఊపిరి పోసుకున్నాయని రైతులు అయితే చెప్తున్నారు. అటు వాయుగుండానికి సంబంధించి భారీ వర్షాలపై శుక్రవారం తాడేపల్లిలో వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ, అటు విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు ఇప్పటికే సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకునే విధంగా ఆ చర్యలు అయితే చేపట్టాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. అటు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచించింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.